లోక ప్రేమను, మనుషుల ప్రేమను, అబ్బాయిల ప్రేమను, అమ్మాయిల ప్రేమను పక్కన పడేసి యేసయ్య ప్రేమలో పడి భక్తిగా, ముచ్చటగా, అందంగా, అద్భుతంగా బతుకుతున్న బిడ్డలు ఉన్నారు. మూతకి నిలువెత్తు నిదర్శనంగా బ్రతకాలి. చచ్చిన బ్రతికినదే సాక్ష్యం. దేవుని దేవాలయములో ఉండేటటువంటి నీవు దేవాలయములో లేనప్పుడు నీవే ఒక దేవాలయముగా మారాలి. దేవుని సన్నిధికి ఒక నిలువెత్తు నిదర్శనంగా మారాలి. నీవెక్కడ నిలబడితే అక్కడ నుండి దేవుని సన్నిధి ప్రవహించాలి. నీవెక్కడ మాట్లాడితే అక్కడ నుండి దేవుని సన్నిధి ప్రవహించాలి. నీవెక్కడ కూర్చుంటే అక్కడ నుండి దేవుని సన్నిధి ప్రవహించాలి. ప్రార్థనా బలిపీఠాలు పడద్రోయబడిపోయాయి. పరిశుద్ధత అనే బలిపీఠాలు ఏడుందండి పరిశుద్ధత? కారణం ఏంటి? మండవలసిన బలిపీఠం పడద్రోయబడింది. ప్రార్థన అనే అగ్ని, ఉపవాసం అనే అగ్ని. ఉపవాసం ఉండాలని మంట లేకపోతే, ప్రార్థన చేయాలి అని మంట లేకపోతే, దేవుని కోసం నిలబడాలి అని మంట లేకపోతే బలిపీఠం ఆరిపోతే, బలిపీఠం ఆరిపోతే అటు దేవునికి ఉపయోగపడను, ఇటు మనుషులకి ఉపయోగపడను. నా జీవితం ఏదైనా ఉపయోగకరంగా ఉండాలి అని అంటే బలిపీఠం మండాలి. లేవీకాండం 6వ అధ్యాయం 12వ చరణాన్ని చదువుకుందాం. బలిపీఠము మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ఈ మాట నాతో చెప్తారా? బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను. ఆమెన్. బలిపీఠం అని అంటే ఆత్మీయంగా మనం మాట్లాడుకోగలిగితే మన ఆత్మీయ జీవితం. బలిపీఠము మీద ఏముండాలంట? అగ్ని ఉండాలి, అగ్ని మండాలి. అలాగే మన ఆత్మీయ జీవితం కూడా మండుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆత్మీయంగా చల్లారిపోయినటువంటి అనుభవాలు ఉన్నాయి, ఆత్మీయంగా మండేటటువంటి అనుభవాలు ఉన్నాయి. చర్చికి వెళ్ళేటటువంటి వారు అందరూ, బైబిల్ పట్టుకుని బయలుదేరేటటువంటి వారు అందరూ, పాటలు పాడేటటువంటి వారు అందరూ మండుతున్నారా అంటే ఆ ప్రశ్నకి సమాధానం మీరే చెప్పండి. లేదు అనే చెప్పాలి. అసలు బలిపీఠం ఎందుకు తయారు చేయబడింది అని అంటే అర్పణను దహించడానికి, అది ఎప్పుడు మండుతూ ఉండడానికి. యాజకుడు ప్రజలు తీసుకొచ్చినటువంటి అర్పణను, అది పశువే కావచ్చు, పక్షే కావచ్చు, ఏదైనా సరే, పాత నిబంధన కాలంలో, పాత నిబంధన గ్రంథంలో క్రమం ఎలా ఉండేది అని అంటే అక్కడ ఒక మందిరం ఉండేది, దానిని ప్రత్యక్షపు గుడారం అనేవారు. ఆ ప్రత్యక్షపు గుడారము ఆవరణము, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం అనేటటువంటి 3 భాగాలుగా మందిరం ఉండేది. ఆవరణములో ఈ బలిపీఠం ఉండేది. దేవుడు చెప్పాడు, ఆవరణం అనేటటువంటి ప్రదేశంలో బలిపీఠాన్ని పెట్టండి. ఎందుకు ఈ బలిపీఠం అని అంటే, నా ప్రజలు వారు ఏదైనా తప్పు చేసినప్పుడు, వారు ఏదైనా నాకు అతిక్రమించినప్పుడు, వారు ప్రాయశ్చిత్తార్థమై ఏదన్నా ఒక పశువుని తెస్తారు. ఎందుకు అనంటే వారి పాపానికి వారే బలవకుండా వారి పాపము ఆ పశువు మీద పెట్టి ఆ పాప ప్రాయశ్చిత్తార్థమై ఆ పశువు అక్కడ బలవుతుంది, కాబట్టి వీరికి ప్రక్షాళన కలుగుద్ది అనేటటువంటి ఒక క్రమాన్ని పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఏర్పాటు చేశాడు. ఓకే, అసలు ఈ క్రమం ఎందుకు ఏర్పాటు చేశాడు అని అంటే రాగల దినాల్లో దాని యొక్క నిజస్వరూపాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు కాబట్టి. అర్థమైందా? ఇప్పుడు ఆ క్రమాన్ని ఆయన ఒక నీడలాగా ఇచ్చాడు, ఒక ఛాయలాగా ఇచ్చాడు. ఎందుకు అనంటే దీనికి ఎగ్జాక్ట్ ఒక నిజం జరగబోతుంది ఇన్ ఫ్యూచర్. అది ఒక బలిపీఠం, ఆ బలిపీఠం మీద అగ్ని, అక్కడ ఒక యాజకుడు ఉండాలి. ఎవరన్నా పాపాలు పోగొట్టుకోవాలి అని అంటే పాత నిబంధన కట్టడి ఏంటంటే ఒక కోడో లేకపోతే వారి యొక్క సామర్థ్యాన్ని బట్టి ఒక గొర్రో ఒక మేకో ఏదన్నా ఒక పశువుని తీసుకెళ్తే యాజకుడు దాన్ని వధించి దాన్ని ఆ బలిపీఠం మీద పెట్టేవాడు. బలిపీఠం మీద పెట్టినప్పుడు అగ్నితో అది బూడిదైపోవాలి, కాలిపోవాలన్నమాట. అలాగ కాలిపోయినప్పుడు ఈ ఏదైతే అతిక్రమించాడో, తొట్టుపడ్డాడో ఈ వ్యక్తికి అక్కడ ప్రక్షాళన కలిగేది, ఆ పాపము నుండి ప్రాయశ్చిత్తం కలిగేది.
హస్తాలతో చేసేటటువంటి బలిపీఠం అక్కర్లేదులే కానీ ఇప్పుడు ఇక్కడ ఆత్మీయ కోణంలో ఒక 2 ముక్కలు మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ బలిపీఠం మీద అగ్ని, ఏం చదువుకున్నాం మనం? బలిపీఠం మీద అనండి, అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. దేవునికి స్తోత్రం. పాత నిబంధనలో మోషేకి దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారంగా అక్కడ చేసినటువంటి బలిపీఠం అక్కడ ఉంది. కానీ ఈ నూతన నిబంధనలో మనమే ఒక బలిపీఠానివి. ఆమేన్. ఆత్మీయంగా మన జీవితమే బలిపీఠానికి సాదృశ్యంగా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. రైట్. అసలు బలిపీఠం చేయబడిందే ఎందుకు అని అంటే అగ్ని మండడానికి. దేవునికి స్తోత్రం. మండే బలిపీఠానికే విలువ. మండే బలిపీఠం దగ్గరికే ఏం తీసుకొస్తారు? ప్రాయశ్చిత్తార్థం కోసం పశువును తీసుకొస్తారు. మండే బలిపీఠం దగ్గరికే మనుషులు వస్తారు. మండే బలిపీఠం దగ్గరే ప్రాయశ్చిత్తం దొరుకుద్ది. మండే బలిపీఠం దగ్గరే దేవుని పని జరుగుద్ది. మండే బలిపీఠం దగ్గరే దేవుడు ఆయన చెయ్యాలని ఉద్దేశించినటువంటి ఆయన యొక్క ఆలోచన నెరవేర్చబడేది ఎక్కడ చెప్పండి మీరు ఇప్పుడు గట్టిగా? మండే బలిపీఠం దగ్గర. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ బలిపీఠం ఎవరని చెప్పుకుంటున్నావు? హస్తాలతో చేసినటువంటి బలిపీఠం దాన్ని అడిగాని, నువ్వే ఆ బలిపీఠం నాయనా అన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు మనమే ఒక బలిపీఠం అనుకుందాం. ఇప్పుడు ఈ బలిపీఠం ఎలా ఉండాలి అంటే మన జీవితం ఎలా ఉండాలి చెప్పండి మీరు? బలిపీఠం ఎలా ఉండాలి? మండుతూ ఉండాలి కదా. మరి మన జీవితం ఎలా ఉండాలి? ఆత్మీయంగా మండుతూ ఉండాలి. అనండి ఒకసారి. ప్రార్థనా జీవితంలో అంటాను నేను, మీరేమనాలి? ప్రార్థనా జీవితంలో, వాక్య ధ్యానంలో, పరిశుద్ధతలో, దేవుని పని విషయంలో, సంఘానికి సాగే విషయంలో, దేవుని ఇష్టాన్ని జరిగించే విషయంలో, దేవుని చిత్తాన్ని చేసే విషయంలో మండుతున్నారా? మీరందరూ కలిసి నా ఎంగు చూసి నువ్వు మండుతూ ఉండాలి, నువ్వు మండుతూ ఉండాలి, నువ్వు మండుతూ ఉండాలి అన్నట్టుంది. అమ్మో, నేను మీకు ఏదో మంటేద్దాం అనుకుంటే మీరందరూ కలిసి నాకేసేటట్టున్నారు మంట. మన ఆత్మీయ జీవితంలో మండేటటువంటి బలిపీఠాలుగా ఉంటేనే ఉపయోగకరంగా మనం ఉంటాం. దేవునికి స్తోత్రం. మరొక బలిపీఠం ఉంది, ఒకసారి దాని గురించి చదివే ప్రయత్నం చేద్దాం రండి. 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయం 30వ చరణాన్ని చదువుకుందాం. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి యెహోవా వాక్కు ప్రత్యక్షమై, నీ నామము ఇశ్రాయేలగునని వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకుని ఆ రాళ్ల చేత యెహోవా నామమును ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టునంత లోతుగా కందకం ఒకటి త్రవ్వించెను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏలియా గారి దినాల్లో కర్మేలు అనేటటువంటి పర్వతం మీద ఉన్నటువంటి ఒక బలిపీఠాన్ని గూర్చి ఇక్కడ మనం చదువుకున్నాం. ఎలా ఉందయ్యా ఈ బలిపీఠపు పరిస్థితి అని అంటే, క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠము. మనం ఇప్పుడు వరకు ఏం చెప్పుకున్నాం? బలిపీఠం ఎలా ఉండాలంట? మండుతూ ఉండాలి. మండుతూ ఉండేటటువంటి బలిపీఠాన్నే అటు దేవుడు ఉపయోగించుకోగలడు, ఇటు మనుషులు వచ్చినా సరే ప్రాయశ్చిత్తం వీళ్ళకి జరుగుద్ది. అంతే కదా. మనుషులు వాళ్ళు తెచ్చినటువంటి అర్పణ, వారు తెచ్చినటువంటి బలి పశువు తీసుకొచ్చి ఏదైనా దేవునికి అర్పించి వారు ప్రాయశ్చిత్తాన్ని పొందాలంటే ఆ బలిపీఠం ఎలా ఉండాలంట? మండుతూ ఉండాలి. అంటే ఈ బలిపీఠం, ఈ జీవితం, ఈ వ్యక్తి యొక్క ఆత్మీయ స్థితి దేవునికి పనికొచ్చే విధంగా ఉండాలన్నా, మనుషులకు పనికొచ్చే విధంగా ఉండాలన్నా ఈ జీవితం ఎలా ఉండాలంట? మండుతూ ఉండాలి. కానీ ఇక్కడ మనం చూసినటువంటి బలిపీఠం ఎలా ఉందంట? క్రింద పడద్రోయబడి ఉందంట. అక్కడ ఆ బలిపీఠము పడద్రోయబడి ఉంది కాబట్టి ఇశ్రాయేలీల ప్రజలలో ఆ దినాలలో ఒక విజయాన్ని,
ఒక ఆశీర్వాదాన్ని, దేవునితో ఒక సంబంధాన్ని చూడలేని విధంగా ఆనాటి ప్రజలు వారి యొక్క గమనంలో వారు ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారన్నమాట. బలిపీఠం కింద పడద్రోయబడిందంటే బలిపీఠాన్ని పట్టించుకునేవారు లేరని అర్థం. కింద పడద్రోయబడింది ఉంది అంటే, పక్కన పెట్టబడి ఉందంటే, త్రోసివేయబడి ఉంది అంటే దాన్ని పట్టించుకునే నాదుడు లేడు. మనము, మన కుటుంబం, మన పిల్లలు, మన విధానం అంతా బాగుందా, మన వ్యాపారాలు బాగున్నాయా, మన చేతి పనులు బాగున్నాయా, మన రాబడి బాగుందా, ఇక్కడ మాత్రమే ఆలోచించుకుంటూ నేను నేను నాకు 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 అనేటటువంటి విధంగానే వాళ్ళు సాగిపోతున్నారు. కానీ పడద్రోయబడినటువంటి బలిపీఠాన్ని పట్టించుకునేవారు లేరు. కాబట్టి ఆ బలిపీఠం పక్కన పడద్రోయబడి ఉన్నది. అందుకే ఆ బలిపీఠం మీద అగ్ని లేదు. ఆ బలిపీఠం మండేటటువంటి బలిపీఠంగా లేదు. ఇశ్రాయేలీలు ప్రజలు ఘోరమైన ఓటమిని చూసే, దారిద్రతను చూసేటటువంటి దినాలు ఆ దినాలు. దేవుని భయము లేకుండా బ్రతికేటటువంటి దినాలు ఆ దినాలు. పేరుకి ఇశ్రాయేలీలు రాజే ఆహాబు, పేరుకి దేవుని బిడ్డల రాజే, కానీ ఒక అన్యజనుడి కంటే కూడా అనిమిక్కులుగా జీవించేటటువంటి జీవితంలోనికి వెళ్ళిపోయాడు. వాళ్ళ ఆవిడ గారి పేరు యెజబెలు. ఈ యెజబెలు ఎంత ఘోరమైన పరాకాష్ఠకు కూడా దిగజారిపోద్ది. ఈయన ల్యాండ్ కానుకునే మరొకటి పేదవాడి ల్యాండ్ ఉందంట, అందులో తోట వేసుకున్నాడు, ద్రాక్ష తోట. దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాడనమాట. ఎందుకనంటే అది వాళ్ళ నాన్నోళ్ళ దగ్గర నుంచి ఈయనకు వస్తూ ఉంది. దాన్ని జాగ్రత్తగా ఈయన కాపాడుకుంటూ ఉన్నాడు. ఇంతున్నా సరే ఈ రాజుకి సంతృప్తి లేకుండా ఆ పేదోడుకున్నటువంటి ఆ పొలం దగ్గరికి వెళ్ళి అంటాడు, ఇదిగో నీ పొలాన్ని నాకు ఇచ్చేయి అని చెప్పాను అన్నాడు. ఇవ్వా, అయితే అమ్మేయి అన్నాడు. సార్ మీకు దండం పెడతానండి, అది మా యొక్క పిత్రార్జితము, అంటే మా పితరుల దగ్గర నుండి మాకు వస్తూ ఉంది, దాన్ని కాపాడుతూ ఉన్నాడు. మా నాన్న అమ్మలేదు, ఎన్ని కష్టాలు వచ్చినా మా నాన్న కాపాడాడు. ఇది ఇప్పుడు నా చేతుల్లోనికి వచ్చింది, నేను అమ్మనండి, దయచేసి ప్లీజ్ దండం పెడతానండి రాజుగారు, నాకున్నదే ఆ కొంచెం, దాని మీద మీరు అట్లా అంటే ఎట్లా సార్, మీరు అట్లా అనుకోవద్దు సార్, ప్లీజ్ సార్. కాళ్ళ ఎలా పడ్డాడు. అయితే అని, ఇవ్వలేను సార్, ప్లీజ్ సార్, ఏమనుకోవచ్చు సార్, ఇలా ఎదురు చెప్తున్నానని ఏమనుకోవచ్చు సార్, ప్లీజ్ సార్ అని చెప్పి కాళ్ళ ఎలా పడ్డాడు. మనోడికి ఒక జబ్బు, యాహాబుకి. ఎవరన్నా ఈయన మాట వినలేదనుకో మూతి ముడుచుకునే జబ్బు అంట. ఏ జబ్బు? ఈ మామూలుగా అది ఎవడు చూడలేడు ఆ మూతిని. ఇక అక్కడి నుండి అమ్మ ఇంటికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి ఈ యెజబెలు ఏమో భోజనాలు సిద్ధపరిచింది, భోజనం చేద్దాం ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద అన్ని భోజనాలన్నీ పెట్టింది. పెట్టేసరికి వాళ్ళ ఆయన ఎక్కడున్నాడు? మూతి ముడుచుకుని బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకున్నాడు. ఏమయ్యో, ఎట్టగైనా మీరు పిలిచేది, ఏమని పిలుస్తారా ఆయన గారిని? ఒక ఆవిడ అట్టగా మొన్న నాని అని అంటుంది. నాకు అర్థం కాదు, ఒకవేళ వాళ్ళ అబ్బాయి ఏమో ఏంటి వాళ్ళ అబ్బాయిని ఏమన్నా పిలుస్తుందేమో అని చెప్పి నేను హఠాత్తుగా చూసేసరికి వాళ్ళ ఆయన వచ్చాడు. ఇదేంటి ఈయన వచ్చాడు? ముద్దు పేరు అంటే మా మల్లేశ్వరి గారు బలి పెడుతుంది ముద్దు పేరు ఆయనకి. దేవునికి స్తోత్రం చెప్పండి. నాని అనగానే ఈయన వచ్చేసరికి పొరపాటున వాళ్ళ అబ్బాయి బదులు ఈయన వచ్చాడేమో ఆడ వస్తాడేమో అనుకుంటే ఆడ రాట్లా. కాసేపు కడతా నాని పాస్టర్ గారికి భోజనం పెట్టేసాయి అంటుంది. అబ్బో, ఆ నాని ఈ నానియే. కొంతమంది వెరైటీకి పిలుస్తారు కదా, ఏడి ఆయన ఏడి అంటారు, మంచిదే. కొంతమంది మరీ పరాకాష్ట, ఏడి మొదలష్టపోడా ఏం దారుణం అంటే, నిన్ను కట్టుకుని చూసి వాళ్ళకి అన్నం పెట్టి కష్టపడి సాయంత్రానికి వచ్చి తిప్పలు పడుతున్నాడు, నీకు మొదలష్టపోడా? ఆ మొదలష్టపోడే లేకపోతే ఉంటుంది. ఒక ఆవిడ అంటుంది, పెద్ద ఆవిడలే, మళ్ళీ ఆవిడని అడిగారు వెళ్ళి, ఏడు మా దేవుడు అంటుంది. ఎవరంట? ఈ దేవుడు అంటే ఇప్పుడు ఏంటని చెప్పి ఆలోచిస్తూ ఉంటే కాసేపటికి వచ్చాడు దేవుడు. బామ్మ
ఇప్పుడు దేవుడు అని నువ్వేదో ఇది ఈయనే మాది. ఓహో, మంచిదానివే నువ్వు. ఆయన ఒక దేవుడు, నువ్వు ఒక దేవత. ఈ మధ్య ఎక్కువైపోయినాయి ఇట్లాంటివన్నీ. అసలు ఇక మామూలుగా ఏవండి అని లక్షణంగా పిలిచేది లేదు. ఇదిగో, ఎవరిని గేదెని పిలుస్తున్నావు నువ్వు? అది కాదండి. ఇదిగో నిన్నే అనగానే ఆడి గేట్లోకి వెళ్ళేవాడైనా గల్లగెత్తుకుంటూ వచ్చి ఆ లోపలికి. మామూలు కాదు. ఇక గడగడ గడగడ వనకాల మాట. దేవుడి దగ్గర కూడా వనకడీడు. ఎందుకు? కొంతమంది ఆళ్ళు ముడుస్తారు మూతి, కొంతమంది ఇల్లు ముడుస్తారు. చెప్పలేం. మన అమ్మాయి మూతి ముడిచిందనుకో, ఈడికి పానాసారాలే. ఇది వరకంట శారా గారు వాళ్ళ ఆయన గారిని యజమానుడా అని పిలిచేదంట. ఏమని పిలిచేది? యజమానుడా. మా ఈ శారా అని అంటే యజమానుడా అనేది. ఇవ్వాలా పెట్టుకుంటున్నారు శారా అని పేర్లు. ఆయన లోపల నుండి బయట నుండి శారా అన్నాడు అనుకో, లోపల నుంచి యారా అంటుంది ఈవిడ. ఏంటంటే ఈ దారుణం. పెట్టుకునేదేమో దేవుడి పేరులా, పిలుచుకునేదేమో ఇట్టాగా. డైనింగ్ టేబుల్ మీద భోజనం పెట్టి ఎక్కడైనా అనేసరికి ఆ బెడ్రూమ్లో అటు తిరిగి పడుకున్నాడు. ఏంటయ్యా ఏంది ఏమైందనంటే, ఏమైంది ఏముంది, నాబోతు అనేటటువంటి ద్రాక్ష తోట అది ఉమ్మంటే వాడు ఓలా, ఇమ్మంటే ఓలేదా? వాడు ఇవ్వకపోతే నువ్వు వచ్చి ఏడుస్తుంది, నువ్వు అట్లా బెంగపెడుతున్నావా? ఆడంతా ఆడు బతికి అంత సాయంత్రానికి అది నీకు వస్తుంది. ఓకే, నువ్వు ఫోన్ చెయ్యి అని చెప్పానంది ఈవిడ. ఏమండి, కొన్ని కుటుంబాలు ఎట్లా రివర్స్గా ఉంటాయండి. మామూలుగా ఆ ధైర్యం చెప్పాల్సింది ఎవరు? భర్త, భార్య. మరి ఈ చిత్రం చూడండి. ఈయనేమో వచ్చి మూతి ముడుచుకుని ఉంటే ఆవిడొచ్చి అంటుంది చిటికేసి, సాయంత్రం కల్లా నీకు ఇప్పిస్తా అంటుంది ఆవిడ. నిజంగా ఇప్పిస్తావా? ఇప్పిస్తా, తిను అంతే. భోజనం చేశారా? భోజనం అవగానే కొంతమంది మనుషులను పిలిచింది. రే, వాడి మీదకి నిందొచ్చేలాగా చేసి రాజు మాటకి ఎదురు చెప్పాడని చెప్పి వాడిని చంపేయండిరా అని అంది. పాపం బంగారం లాంటి మంచి మనసున్నటువంటి ఆ నాబోతుని చంపించేశారు. వీళ్ళు చంపేశారు. రాజ్యం వెళ్దే కదా, చంపేశారు. కానీ పైన ఒక రాజు ఉన్నాడు కదా, ఆయన చూశాడు. ఆయన చూసి అంటాడు, ఏంట్రా ఆ నాబోతుగాడికి ఎవ్వరు లేరని చెప్పి చంపించేసి లాగేసుకున్నావా? ఏమన్నాడు దేవుడు? యెహోవా సెలవిచ్చినదేమనగా, జాగ్రత్తగా విను, దీన్ని స్వాధీనపరచుకొనవలనని నీవు నాబోతును చంపితివి కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తము నాకెను, ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పెను. చూసారా? దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది ఎవరికి ఇస్తున్నారు వార్నింగు? చెప్పండి ఎవరికి ఇస్తున్నారు? ఎవరు ఇస్తున్నారు? రాజులకు రాజు, రాజుకు వార్నింగ్ ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. గుర్తుపెట్టుకోండి, అధికారులు ఒకవేళ కొన్ని సందర్భాల్లో మీ మీదకి లేచినప్పుడు మీరు కంగారు పడొద్దు. డబ్బున్నటువంటి వారు మీ మీదకి లేచినప్పుడు కంగారు పడొద్దు. ఎందుకనంటే నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, అధికారులకు ఆయన అధికారి. ఆమెన్. ఎవడు లేడని చెప్పి, అడగడానికి ఎవరు లేడని చెప్పి నాబోతును చంపించారే, చంపగా యొక్క రక్తాన్ని కుక్కలు నాకాయే, అదే ప్లేస్లో మీ రక్తాన్ని కుక్కలు నాకుతాయి అన్నాడు ఆయన. ఇక నేను చెప్పేది ఏంటంటే, ఇశ్రాయేలీయుల రాజే ఇలాంటి పరాకాష్ఠకి దిగిపోయాడు. ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్నటువంటి ఈ యొక్క ఆహాబు, యెజబేలు, ఇశ్రాయేలీయుల రాజు వీళ్ళెవరనంటే అన్ని జనులు కాదు. ఎవరయ్యా వీళ్ళంటే దేవుని బిడ్డలే. దేవుని ప్రజల్ని పరిపాలించేటటువంటి రాజే. కానీ అన్యజనుల్లో కూడా జరగని, అన్యజనుల్లో కూడా లేని ఒక దారిద్రకరమైన, శాపగ్రస్తమైనటువంటి జీవితాన్ని, పద్ధతిని కలిగి ఉన్నారు వీళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేటి దినాల్లో కూడా అండి కొన్ని చూస్తూ ఉంటే అసలు దేవుని సన్నిధికి వెళ్ళేటటువంటి వీరికంటే
యేసు ప్రభువుని నమ్ముకోకుండా నీతిగా నిజాయితీగా జీవించేటటువంటి వాళ్ళు బోలు మంది ఉన్నారు. వీళ్ళకంటే వాళ్ళ జీవితాలు ఎంత బాగున్నాయో అనిపిస్తుంది ఇవాళ. ఆన్లైన్లోకి వెళ్తే కదా ఏమండి, ఏదన్నా పొరపాటున యూట్యూబ్ మన వీడియోస్ పెట్టడానికి యూట్యూబ్ ఆన్ చేసినా సరే, ఇప్పుడు ఈయన తిడతాడంటే ఈయన ఆయన తిడతాడంటే, ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరయ్యా అంటే దేవుని బిడ్డలే. ఆయనకి ఈయనంటే పడట్లేదంటే ఈయనకి ఆయన అంటే పడట్లేదు. వీళ్ళిద్దరికి పడిపోతే చక్కగా దగ్గర కూర్చొని మాట్లాడుకోవచ్చు, లేకపోతే ఈయన ఆయన ఇంటికి వెళ్ళో ఆయన ఈయన ఇంటికి వచ్చో మాట్లాడుకుంటే సరిపోను. వీళ్ళ గొడవ ఎక్కడో పెట్టారు, ఇప్పుడు మీడియాలో పెట్టారు. మీ వల్లే కదా నా యొక్క నామానికి అగౌరవం కలుగుతుంది, అపకీర్తి కలుగుతుంది అని చెప్పి దేవుడు మాట్లాడిన విధంగా వాళ్ళు వీళ్ళని తిడుతున్నారు, వీళ్ళు వాళ్ళని తిడుతున్నారు. వాళ్ళ బలహీనతలు వీళ్ళు చెప్తున్నారు, వీళ్ళ బలహీనతలు వాళ్ళు చెప్తున్నారు. ఇంతకు వాళ్ళెవరు వీళ్ళెవరు అంటే వీళ్ళిద్దరూ దేవుని బిడ్డలే. అక్కడతో ఆగితే బాగానే ఉండు, సావుకులు మళ్ళీ. ఇలాంటి స్థితిలో ఉండి కూడా వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వీళ్ళు చెప్పుకుంటూ ఆ విధంగా నోటికి హద్దు అదుపు లేకుండా మాట్లాడుతూ ఉంటే, నాయనో ఏంటి ప్రభువా ఇలాంటి దుర్దినాల్లోకి వచ్చేసాం మేము. అన్యజనులకు మాదిరిగా ఉండవలసినటువంటి మా జీవితాలు వాళ్ళు నోటి మీద వేలేసుకునే విధంగా తగలండి ఏంటి? ఎక్కడ దాకా ఎందుకండి? నేను పొరపాటున ఒక ఆయనతో, ఆటో డ్రైవర్తో చెప్పాను, ఆయన యేసు ప్రభువుని నమ్ముకో, దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు, పరలోక రాజ్యం చేరుస్తాడంటే, అయ్యా యేసు ప్రభు అంటే ఇష్టమేనయ్యా, మా బంధువుల్లో కూడా కొంతమంది యేసు ప్రభుని నమ్ముకున్నారయ్యా, మా సొంత అన్నయ్య గారు యేసు ప్రభుని నమ్ముకున్నాడయ్యా, మరి మీరెందుకు నమ్మలేదయ్యా అంటే, మా ఇంటి పక్కన వాళ్ళ వల్లయ్యా అన్నాడు ఆయన. అదేంటయ్యా యేసు ప్రభుని నమ్మకడానికి మీ ఇంటి పక్కన వాళ్ళకి సంబంధం ఏంటంటే, వీళ్ళు నమ్మారయ్యా, మా ఇంటి పక్క వాళ్ళు వెళ్తారు చర్చికి, ఆ వెళ్ళిన కాసేపు అక్కడ ఉంటారు, కానీ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు పరమ బూతులు, అసహ్యమైన మాటలు, అసహ్యమైన విధానాలు. వాళ్ళు టీవీ పెట్టారంటే మా ఇల్లు మారుమోగిపోద్దయ్యా. అరే ఎందుకు ఇట్లాంటి జీవితం కలిపి వెళ్ళటం ఎందుకయ్యా అని చెప్పి ఆయన నాతో అన్నాడు. ఆ మాట అనగానే ఇక నేను మాట మాట్లాడకుండా ఇలాగే చేతులు కట్టుకుని తలకాయ దించుకుని కూర్చున్నా. ఎందుకు అనంటే ఆయన చెప్పేది అబద్ధం కాదు, ఆయన చెప్పేది నిజమే. పేరుకు ప్రభువుని నమ్ముకుని, పేరుకు చర్చికి వెళ్తూ, పేరుకు ఎప్పటి నుంచో మేము భక్తి అని చెప్పుకుంటూ చేసేటటువంటి పనులు, చేసేటటువంటి విధానాలు, వారు నడిచేటటువంటి ప్రవర్తన, అసహ్యకరమైనటువంటి ప్రవర్తనలో నేటి దినాల్లో సంఘము దిగజారిపోతుంది. పాపం పిత్రార్జితం ఎప్పటి నుంచో కాపాడుకుంటూ మా నాన్న ఇది నాకు ఇచ్చాడని చెప్పి దీన్ని నేను పాడు చేసుకోకూడదని చెప్పి తినకో కలో గెంజో తాగి దాన్ని కాపాడుకుంటూ ఉంటే దాని మీద కన్నేసావు దరిద్రుడా నువ్వు. ఇందుకు ఎవడెవరా నువ్వు అనంటే, ఇశ్రాయేలు ప్రజలకి రాజు. మళ్ళీ నేను అదే చెప్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దినాల్లో అలాంటి దయనీయమైన దురవస్థ స్థితికి వారు దిగజారిపోవటానికి గల కారణం ఏంటంటే, బలిపీఠము తోయబడి ఉన్నది. హల్లెలూయా. బలిపీఠము శిథిలమైపోయింది, బలిపీఠము కింద పడద్రోయబడింది. కింద పడద్రోయబడిన యెహోవా బలిపీఠము చూసారా, అది పేరుకు యెహోవా బలిపీఠమే, దేవుని బలిపీఠం. దేవుని బలిపీఠం మీద అగ్ని ఉండాలి, దేవుని బలిపీఠం నిత్యము మండుతూ ఉండాలి, దేవుని బలిపీఠం నిత్యము వెలుగుతూ ఉండాలి, ప్రకాశిస్తూ ఉండాలి, ఇదిగో అగ్నితో కనకనలాడుతూ ఉండాలి. అలాంటిది కింద పడద్రోయబడిందంట. ఆ బలిపీఠము కింద పడద్రోయబడింది కాబట్టి దుశ్చర్యలన్నీ కూడా రాజ్యంలోనికి ప్రవేశించాయి. బలిపీఠం పడద్రోయబడింది కాబట్టి అపవాది సంబంధమైనటువంటివన్నీ కూడా రాజ్యంలోనికి ప్రవేశించాయి. దేవుని భయము లేకుండా రాజులు సహా బ్రతుకుతూ ఉన్నారు. కారణం బలిపీఠం పడద్రోయబడింది. మీకు ఇక అర్థమైపోవాలి మ్యాటరు. నేటి దినాల్లో దేవుని సన్నిధికి వెళుతున్నటువంటి వారు సహా విచ్చలవిడి జీవితానికి వెళ్ళిపోవటానికి గల కారణం, ఇష్టానుసారమైనటువంటి జీవితంలోనికి వెళ్ళటానికి గల కారణం, యవ్వన బిడ్డలకి నేను మళ్ళీ ఏదో ఒక సందర్భంలో సందేశంలో నేను టచ్ చేస్తూ ఉంటాను. ఎందుకనంటే అసలు చర్చికి వెళ్ళే యవ్వన బిడ్డలు ఘోరం అయిపోతున్నారు ఇవాళ. ఘోరం అంటే నేను అందరూ అంటలేదు, బంగారం లాగా ఆనుముత్యాలు ఉన్నారు కొంతమంది.
లోక ప్రేమను, మనుషుల ప్రేమను, అబ్బాయిల ప్రేమను, అమ్మాయిల ప్రేమను పక్కన పడేసి యేసయ్య ప్రేమలో పడి భక్తిగా, ముచ్చటగా, అందంగా, అద్భుతంగా బతుకుతున్న బిడ్డలు ఉన్నారు. వారిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. కానీ కొంతమంది ఉన్నారు, పేరుకు దేవుని సన్నిధికి వెళ్ళేవారే కానీ పాటలు పాడతారు, కానీ వారి బ్రతుకు ఎంత దారిద్రంగా ఉంది అని అంటే, అటు తల్లిదండ్రులకి, ఇటు బంధువులకి, ఇటు దేవునికి ఎవ్వరికి కూడా ప్రయోజనం లేని బ్రతుకుగా మారిపోయింది. ఎంత కాడకన్నా తెగిస్తారు, ఎంత కాడకన్నా మాట్లాడతారు, ఏదన్నా మాట్లాడతారు. ఆ నోటికి ఒక అదుపు ఉండదు, ఆ ప్రవర్తనకు ఒక అదుపు ఉండదు. ఏది చూడాలనిపిస్తే అది చూడటం, ఏది చేయాలనిపిస్తే అది చేయటం, ఏది మాట్లాడాలనుకుంటే మాట్లాడటం. కారణం ఏంటంటే అలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతున్నారు నేటి దినపు యవ్వన బిడ్డలు. మన దగ్గరికి సాగేటటువంటి బిడ్డలు నీతికి నిలువెత్తి నిదర్శనంగా బ్రతకాలి. చచ్చిన బ్రతికిన అదే సాక్ష్యం. దేవునికి స్తోత్రం. తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఎలా ఉన్నారో తల్లిదండ్రులు లేనప్పుడు అంతకంటే కేర్ఫుల్గా ఉండాలి. దేవుని మందిరంలో ఏ విధంగా ఉన్నారో దేవుని మందిరంలో కానప్పుడు కూడా నీవే ఒక దేవుని ఆలయం అని గుర్తించి, నీవే ఒక దేవుని మందిరమైనట్టుగా ఉండాలి. హల్లెలూయా. దేవుని దేవాలయములో ఉండేటటువంటి నీవు దేవాలయములో లేనప్పుడు నీవే ఒక దేవాలయముగా మారాలి. హల్లెలూయా. దేవుని సన్నిధికి ఒక నిలువెత్తు నిదర్శనంగా మారాలి. నీవెక్కడ నిలబడితే అక్కడ నుండి దేవుని సన్నిధి ప్రవహించాలి. నీవెక్కడ మాట్లాడితే అక్కడ నుండి దేవుని సన్నిధి ప్రవహించాలి. నీవెక్కడ కూర్చుంటే అక్కడ నుండి దేవుని సన్నిధి ప్రవహించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది జరగాలి అనంటే బలిపీఠం మండుతూ ఉండాలి. ఆమేన్. ఏమైందంట? బలిపీఠం పడద్రోయబడిందంట. మళ్ళీ అది నేను ఎందుకు చెప్తున్నానంటే, నేటి దినాల్లో అనేక మంది బలిపీఠాలు పడద్రోయబడిపోయాయి. ప్రార్థనా బలిపీఠాలు పడద్రోయబడిపోయాయి. పరిశుద్ధత అనే బలిపీఠాలు ఏడుందండి? పరిశుద్ధత ఏడుందండి? పరిశుద్ధత ఎవరి కోసం ఉండాలి? పరిశుద్ధంగా మాటలో పరిశుద్ధత ఉందా? కంటి చూపులో పరిశుద్ధత ఉందా? ప్రవర్తనలో పరిశుద్ధత ఉందా? కానీ నీకు బలిపీఠం ఉంటే, నీ గుండె రగులుతూ ఉంటే, హల్లెలూయా, పరిశుద్ధం కలిగి బ్రతుకుతావు, పరిశుద్ధతను కాపాడుకుంటావు. ఏలియా దినాల్లో బలిపీఠం త్రోయబడింది కాబట్టి, పడద్రోయబడింది కాబట్టి దేవుని మహిమను వారు చూడలేకుండా పోయారు. విశిక్షణ లేకుండా పోయింది. రాజుకు కూడా కనీసపు వాల్యూస్ లేకుండా బ్రతికారు. కారణం ఏంటి? మండవలసిన బలిపీఠం చెప్పండి పడద్రోయబడింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ బలిపీఠం ఎలా ఉంది? నా బలిపీఠం ఎలా ఉంది? ఆ బలిపీఠం మీద మంట ఉందా? అగ్ని ఉందా? ప్రార్థన అనే అగ్ని, ఉపవాసం అనే అగ్ని. ఉపవాసం ఉండాలని మంట లేకపోతే, ప్రార్థన చేయాలి అని మంట లేకపోతే, దేవుని కోసం నిలబడాలి అని మంట లేకపోతే బలిపీఠం ఆరిపోతే, బలిపీఠం ఆరిపోతే అటు దేవునికి ఉపయోగపడను, ఇటు మనుషులకి ఉపయోగపడను. నా జీవితం ఏదైనా ఉపయోగకరంగా ఉండాలి అని అంటే బలిపీఠం మండాలి. ఆ దినాల్లో బలిపీఠం పడద్రోయబడింది. రాజ్యములో అతి భయంకరమైనటువంటి విపత్తులు జరుగుతూ ఉన్నాయి, పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. బలిపీఠం ఆరిపోయింది కాబట్టే 3.5 సంవత్సరాలు వర్షం పడటం ఆగిపోయింది ఆ భూమి మీద. ఆ దినాల్లోనే బలిపీఠం ఆరిపోయింది కాబట్టే యెహోవా ప్రవక్తలను యెహోవా సేవకులను చంపుకుంటూ తిరిగారు ఆ దినాల్లో. బలిపీఠం ఆరిపోయింది కాబట్టి. చిన్నగా మీకు మీరు ప్రశ్నించుకోండి, నీ బలిపీఠం మీద ప్రార్థన అనే అగ్ని ఉందా?
నీ బలిపీఠం మీద దేవుని మీద ప్రేమ అనే అగ్ని ఉందా? నీ బలిపీఠం మీద యేసయ్య అంటే పిచ్చి అనే అగ్ని ఉందా? యేసయ్య దగ్గరికి వెళ్ళాలి, ఆయన్ని చేరుకోవాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయనతో సహవాసం చేయాలి. నా బిడ్డలతో నేను గడిపాను, నా పెనిమిటితో గడిపాను, ఇదిగో భార్యతో, కుటుంబంతో మేము ఉన్నాం, కానీ ఆయన్ని పక్కన పెట్టాను. ఓకే, నేను ఇప్పుడు వీళ్ళందరినీ కాస్త వెయిట్ చేయమని ఆయనతో గడుపుతాను, ఆయనతో ఉంటాను, ఆయనతో మాట్లాడతాను, నా తనివి తీరు ఆయనతో నేను గడుపుకోవాలి. ఆ అగ్ని ఉందా? ఆరిపోయిందా? దేవునికి స్తోత్రం. బిడ్డలారా, ఆ అగ్ని ఆరిపోతే బలిపీఠానికి అర్థం లేదు నాన్న. అసలు బలిపీఠము ఉన్నదే మండడానికి రా. హల్లెలూయా. దేవుడు మనల్ని పుట్టించిందే ఆయనతో సహవాసం చేయడానికి. ఆదామును చేసుకున్నదే ఆయన తన కోసం, ఆయనతో సహవాసం చేయడానికి, ఆయనతో మాట్లాడడానికి, ఆయనతో గడపడానికి. నీ బలిపీఠం మీద శరీరాశలు అనేది మండుతున్నాయా? నీ బలిపీఠం మీద ధన వ్యామోహం అనేది మండుతుందా? నీ బలిపీఠం మీద ఈ లోక సంబంధంగా ఏదో సాధించాలి అనేదే మండుతుందా? నీ బలిపీఠం మీద ఒక పరిశుద్ధత అనేది మండితే, నీ బలిపీఠం మీద ప్రార్థనా జీవితం అనేది మండితే, నీ బలిపీఠం మీద యేసయ్యతో సహవాసం అనేది మండితే, అప్పుడే ఆ బలిపీఠానికి విలువ. హల్లెలూయా. ఈ మాటలు మీ మనసులోనికి తీసుకోవాలి, మీ హృదయంలోనికి తీసుకోవాలి. అప్పుడే ఆ బలిపీఠానికి విలువ. నేను చెప్పనా, మండితేనే వెలగగలవు, మండితేనే వెలుగునివ్వగలవు. దేవునికి స్తోత్రం. మనకు సూర్యుడు వెలుగు ఇవ్వడానికి గల కారణం ఏంటో తెలుసా? సూర్యుడు మండుతున్నాడు. ఆమేన్. సూర్యుడు మండుతున్నాడు. సూర్యుని దగ్గరికి ఎవరు వెళ్ళలేరు. ఇక్కడి నుంచి ఎన్నో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సూర్యుని మనం చూడలేము. అలాంటి దగ్గరికి వెళ్ళగలరా? ఎందుకు వెళ్ళలేరు? సూర్యుడు మండుతున్నాడు కాబట్టి దగ్గరికి వెళ్ళలేరు. మీకు తెలుసా, సూర్యుడు మండుతున్నాడు కాబట్టి నీకు వెలుగు వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. చెప్పనా, నీవు మండితే ఇతరులను వెలిగించగలుగుతావు. నీలో మంట లేకుండా, నీలో అగ్ని లేకుండా ఒక ఆరిపోయిన బలిపీఠంగా ఉంటే మనం ఎవరిని వెలిగించలేం, ఏ జీవితాన్ని వెలిగించలేం, ఏ వ్యక్తిని వెలిగించలేం. దేవునికి స్తోత్రం. ఫర్దర్ స్టెప్లోనికి వెళ్ళే ముందు ఏలియా గారు ఏం చేశాడండి? ఆ యొక్క బలిపీఠం అంతటిని కూడా ఏం చేశాడు? ఆయన బాగు చేశాడంట. చెప్పండి ఒకసారి, చెప్పండి. ఏం బాగు చేశాడు? గట్టిగా చెప్పండి. మనమేం బాగు చేసుకుంటున్నాం? ఇల్లు తుడుచుకుంటున్నాం, ఇంటిని బాగు చేసుకుంటున్నాం, సంవత్సరానికి ఒకసారి సున్నాలు వేపిస్తున్నాం, నీట్గా ఉంచుకుంటున్నాం, మంచిదే. మరి బలిపీఠాన్ని బాగు చేసుకుంటున్నామా? బలిపీఠం ఎలా ఉందో చూసుకుంటున్నామా? మన ఆత్మీయ జీవితం ఎలా ఉందో చూసుకుంటున్నామా? అసలు ప్రభువులో మనం మండుతున్నామా, ఆరిపోయామని చూసుకుంటున్నామా? అసలు అగ్ని నాలో ఉందా లేదని చూసుకుంటున్నామా? ఇక్కడ ఏలియా గారు ఏం చేశాడో తెలుసా? బలిపీఠాన్ని బాగు చేశాడు. ఆమేన్. ఆ బలిపీఠాన్ని బాగు చేసి ప్రార్థన చేశాడు. ప్రతి పాయింట్ చాలా ఇంపార్టెంట్, పట్టుకోవాలి మీరు. బలిపీఠాన్ని బాగు చేశాడు. 38వ వచనం చదవండి ఒకసారి. ప్రార్థన చేశాడు. అతడు ఎలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలిని, పశువును, కట్టెలను, రాళ్లను, బొగ్గిని దహించి కందకమందున నీళ్లను ఆరిపోజేసెను. దేవునికి స్తోత్రం చెప్పండి.
హల్లెలూయా చెప్పండి. నెంబర్ 1, బలిపీఠాన్ని బాగు చేశాడు, ప్రార్థన చేశాడు, అప్పుడు అగ్ని వచ్చింది. మనం చేసే మిస్టేక్ ఏంటో చెప్పనా? బలిపీఠాన్ని బాగు చేయకుండా ప్రార్థన చేస్తున్నాం. బలిపీఠం అంటే ఏమని చెప్పాను రా? మన జీవితం, మన బ్రతుకు, మన బ్రతుకును బాగు చేసుకోకుండా, జీవితాన్ని బాగు చేసుకోకుండా ప్రార్థన చేస్తున్నాం. అందుకే దేవుని అగ్ని రాట్లా, అందుకే దేవుని కార్యాన్ని చూడలేకపోతున్నాం, అందుకే దేవుని యొక్క శక్తిని మనం అనుభవించలేకపోతున్నాం. దేవుని కార్యం దిగి రావాలి అనంటే, ఆ అగ్ని దిగి రావాలి అనంటే ఏలియా ముందెళ్ళి ప్రార్థన చేయలా. ఎందుకంటే ఏలియా గారికి నీకంటే నాకంటే ఎక్కువ ప్రార్థన వచ్చాయనికి. పత్రికలు కూడా చెప్తున్నాయి, ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడే కానీ ఆసక్తితో ప్రార్థన చేశాడంట. అంటే ఏలియా చేసేటటువంటి ప్రార్థన ఎలాంటి ప్రార్థనమా? ఆసక్తితో కూడిన ప్రార్థన. కానీ ఆ ప్రార్థన ఎప్పుడు చేశాడు? బలిపీఠాన్ని బాగు చేయకుండా చేయలా. బలిపీఠాన్ని బాగు చేసిన తర్వాత వెళ్ళి ప్రార్థన చేశాడు. అప్పుడు ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చిందంట. ఆమేన్. నీ కుటుంబం మీద కూడా దేవుని యొద్ద నుండి అగ్ని దిగి రావాలి అనంటే, దేవుని యొద్ద నుండి కృప దిగి రావాలి అనంటే, దేవుని యొద్ద నుండి కార్యం దిగి రావాలి అనంటే, దేవుని యొద్ద నుండి నీకు కావలసినటువంటి అక్కర తీర్చబడడానికి ఆయన యొద్ద నుండి దిగి రావాలంటే చెప్పండి, బలిపీఠాన్ని బాగు చేసుకోవాలి. అప్పుడు వెళ్ళి ప్రార్థన చేయాలి. ఆమేన్. బలిపీఠం బాగవ్వకుండా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఆయన దగ్గరికి పోదు. మన జీవితాన్ని బాగు చేసుకోకుండా, మన ప్రవర్తనను బాగు చేసుకోకుండా, మన మాట తీరుని బాగు చేసుకోకుండా, మన ఆలోచన విధానాన్ని బాగు చేసుకోకుండా, అదే ఆలోచనల్లో సాగిపోతూ, అదే మాట వ్యవహారాల్లో సాగిపోతూ, అదే పాత జీవితంలోనే మనం సాగిపోతూ, మనం జస్ట్ నోటితో ప్రార్థన చేస్తున్నాం, పెదవులతో ప్రార్థన చేస్తున్నాం. అందుకే దేవుడు చెప్పాడు ఏమని? మీ పెదవులతోనే మీరు యెహోవాను స్తుతిస్తున్నారు కానీ మీ హృదయములు నాకు దూరంగా ఉన్నాయి. అది ఆనాడే కాదు, ఈనాడు కూడా అదే జరుగుతుంది. హృదయమేమో ఆయనకు దూరంగా పెట్టుకుని, జీవితమేమో బాగు చేయబడవలసిన స్థితిలో పెట్టుకుని, జీవితమేమో పనికిరాని స్థితిలో పెట్టుకుని, జస్ట్ మనం మన నోటితో మన పెదవులతో ప్రార్థన చేసేస్తే ఆయన అంటున్నాడు, నీ హృదయం నాకు దూరంగా ఉంది కాబట్టి నీ ప్రార్థన నా దాకా రాట్లా. అంటే కారణం ఏంటి? నీ బలిపీఠం పడద్రోయబడింది, నీ బలిపీఠం సరిగా లేదు, నీ జీవితం సరిగ్గా లేదు, నీ హృదయం సరిగ్గా లేదు. జస్ట్ నువ్వు పాడుతున్నావు, జస్ట్ నువ్వు ప్రార్థన చేస్తున్నావు, జస్ట్ నీ వల్ల పెదవులకు మాత్రమే పరిమితమైపోయింది నీ భక్తి. కాబట్టి అగ్ని రాట్లా, కాబట్టి కార్యం చూడలేకపోతున్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ఈ పగటి వేళ దేవుడు మనతో మాట్లాడేది ఏంటో తెలుసా? నాన్న, ఒకసారి నీ బలిపీఠం ఎలా ఉందో చూసుకో, జీవితం ఎలా ఉందో చూసుకో. ఎందుకు? బలిపీఠము ఉన్నదే మండడానికి. మన జీవితం ఉన్నదే, మనం ప్రభువుని నమ్ముకున్నదే దేవుని కోసం మండడానికి. దేవునికి స్తోత్రం. ఫర్దర్ స్టెప్, టైం లేదు కాబట్టి టకటకి చెప్తాను 2 మాటలు. నువ్వు మండితేనే వెలగగలవు, మండితేనే వెలుగునివ్వగలవు. నువ్వు మండితేనే కొన్ని జీవితాలను వెలిగించగలవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం చదువుకుందాం. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను, మీరు అతన్ని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది బాప్తిస్మిచ్చే యోహాను గారి గురించి వ్రాయబడినటువంటి మాట. నెంబర్ 1, మండాడు, ఆ తర్వాత ప్రకాశించాడు. అదే నేను చెప్తున్నా, నీవు మండకుండా ప్రకాశించలేవు, మండకుండా వెలుగునివ్వలేవు, మండకుండా ఎవరి జీవితాన్ని వెలిగించలేవు. దేవుని కోసం మండితే నువ్వెన్ని జీవితాలను వెలిగిస్తావో తెలుసా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 15వ వచనం చదవండి ఒకసారి. మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు కానీ
అది ఇంట నుండి వారందరికీ వెలిగిచ్చుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీపం ఎక్కడ పెడతారంట? దీపస్తంభం మీద. ఈ దీపస్తంభం ఎక్కడుందంట? ఇంట్లో ఉంది. దేవునికి స్తోత్రం. ఎక్కడ ఉండకూడదంట ఈ దీపం? మంచం కింద. మంచం కింద ఉండకూడదంటే విశ్రాంతికే పరిమితం అయిపోకూడదు ఈ దీపం. కొంచెము కింద అని ఉంటుంది మరొక చోట. కొంచెము కింద అంటే కొలిచేటటువంటి పాత్రని కొంచెము అన్నారు. వారి జీవితాలని వీరి జీవితాలని, వీరి జీవితాలని వారి జీవితాలని, మనతో లేనటువంటి వారిని గురించి మాట్లాడుకోవటం తప్పు. కొలవటం, వారి జీవితం చూడు, వీళ్ళు చూడు, వాళ్ళు చూడు, వద్దు వద్దు. వాళ్ళది వీళ్ళది కొలిచి నీ జీవితం అధోగతి పాలైపోద్ది. జాగ్రత్త. నీ జీవితాన్ని నువ్వు కొలుసుకో, నీ జీవితాన్ని నువ్వు చూసుకో, నీ బ్రతుకు నువ్వు చూసుకో. నీతో లేని వ్యక్తి గురించి నువ్వు మాట్లాడే సాహసం చేయొద్దు. ఎందుకనంటే నువ్వు వెలిగించబడినందుకు కాదు. ఈ దీపం తీసుకెళ్ళి కొంచెము కింద కాదు పెట్టాల్సింది. ఈ దీపము తీసుకెళ్ళి మంచం కింద కాదు పెట్టాల్సింది. ఎప్పుడు విశ్రాంతే, ఎప్పుడు విశ్రాంతి. నీకు విశ్రాంతే, నీకు విశ్రాంతే కాదు, నువ్వు ఒక ఆయనకి విశ్రాంతిని ఇవ్వటానికి కలుగు చేయబడ్డావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆఖరిగా చెప్పేటటువంటి మాటల్లో మొదటి మాట ఏంటో తెలుసా? మొదట నీవు మండితే వెలుగుతావు, వెలుగునిస్తావు. ఆమెన్. ఆ వెలుగు చిన్నగా నీ ఇంట్లో మొదలవుద్ది. ఎక్కడ మొదలవ్వాలి? నీ ఇంట్లో మొదలవ్వాలి. ఆమెన్. ఏ వెలుగు? అసలు వెలుగు అంటే ఏంటి? ఇప్పుడు చదువు. అదుగదుగో మీ సత్క్రియలను చూచి అది 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 ఇది ఏంటి వెలుగు అని అంటే? సత్క్రియ అనే వెలుగు అనండి ఒకసారి. వెలుగు అనగా సత్క్రియ అనండి. ఇంకా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే వెలుగు అంటే సాక్ష్యము అనండి ఒకసారి. ఆమెన్. వెలగటం అంటే ఏంటి? సాక్ష్యం కలిగి ఉండటం. ఈ సాక్ష్యం అంట మొట్టమొదటిగా నీ కుటుంబంలో వెలగాలంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను గూర్చి నీ తల్లి చెప్పాలి, నిన్ను గూర్చి నీ భర్త చెప్పాలి, నిన్ను గూర్చి నీ భార్య చెప్పాలి, నిన్ను గూర్చి నీ కుటుంబం చెప్పాలి. సాక్ష్యం అనే వెలుగు నీ కుటుంబంలో వెలగాలి. దేవునికి స్తోత్రం. నువ్వు ఒక వెలుగు వెలగాలంటే మండాలి. అర్థమవుతుందా? నా భాష అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదే అధ్యాయం 14 వచ్చిన చదవండి ఒకసారి. ఓకే. ఇక్కడ మనకు 2 వెలుగులు కనపడుతున్నాయి. కింద లైన్ ఒకసారి చదువుకున్నాం. ఏంటనంటే కొండ మీదున్న పట్టణము మరుగై ఉండనేరదు. అంటే నీ యొక్క సాక్ష్య జీవితం మొదట నీ ఇంట్లో వెలగటం ప్రారంభమైతే, నీ వెలుగు నీ ఇంట్లో కనబడితే, ఆమేన్, రక్షించబడిన నీవు నీ కుటుంబంలో వెలగాలి. నువ్వు ప్రభు సన్నిధికి వస్తున్నావు, దేవుని సన్నిధికి నువ్వు సాగుతున్నావు, వాక్యాన్ని వింటున్నావు. మా అయ్యగారు బాగా చెప్తారంటున్నావు, ఆ దండ నాకు అక్కర్లేదులే కానీ అంటున్నావు, మంచిదే, దేవునికి స్తోత్రం. మరి దీని యొక్క ప్రక్రియ మన వెలుగులో కనబడాలి ప్రజలకి. దేవునికి స్తోత్రం. సాక్ష్యంలో కనబడాలి, కుటుంబానికి సాక్ష్యంలో కనబడాలి. నీ ఇంట్లో నువ్వు వెలగాలి. మొట్టమొదటిగా అక్కడ నువ్వు వెలుగుతూ ఉంటే నీ వెలుగు ఎక్కడికి ఎగబ్రాకుద్దో తెలుసా? కొండ మీదున్న పట్టణం అంటే పట్టణానికి కనబడేలాంటి వెలుగుగా నువ్వు మార్చబడతావు. దేవునికి స్తోత్రం. అవునండి. సత్క్రియ అనే వెలుగు, సాక్ష్యం అనే వెలుగు నువ్వు కుటుంబంలో కనుక నువ్వు కాపాడుకుంటూ ఉంటే, ఇంట్లో నువ్వు ఎలాంటి వ్యక్తివో బయట కూడా అలాంటి వ్యక్తిగానే దేవుణ్ణి బట్టుంటే. కొంతమంది ఇంట్లో వ్యక్తులు వేరు, కొంతమంది ఇంట్లో పిల్లులు, బయట ఏమో పులులు, కొంతమంది ఏమో ఇంట్లో పులులు, బయట పిల్లులు. ఇంట్లో ఏ విధంగా యథార్థంగా ఉంటున్నామో బయట కూడా అదే యథార్థతను, సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ఉంటే నీ ఇంట్లో నీ సాక్ష్యం అనే వెలుగును వెలగనివ్వగలిగితే, వింటున్నారా, ఆ వెలుగు ఎక్కడికి వెళ్తుందో తెలుసా? నీకు తెలియకుండా నిన్ను గూర్చి పట్టణస్తులు చెప్పుకుంటారు, ఫలానా వ్యక్తిరా,
నిప్పు. దేవునికి స్తోత్రం. పలానా వ్యక్తిరా, మాట అంటే మాటే. పలానా వ్యక్తిరా, రమ్మంటే వస్తాను అంటే వస్తాడంతే. పలానా వ్యక్తిరా, నిలబడతాను అంటే నిలబడతాడంతే. తీర్మానం చేస్తే పక్కాగా నిలబడతాడురా. మాటను అంతిదిగా నమ్మొచ్చు పలానా వ్యక్తి. దేవునికి స్తోత్రం. కానీ నీ పట్టణస్థులు నీ గురించి చెప్పుకుంటున్నారనే సంగతి ఒకవేళ నీకు తెలియకపోవచ్చు. ఆల్రెడీ నీ వెలుగు వెళ్ళిపోతూ ఉంటుంది, అది ఆగదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 14 వచనం మొదటి మాట ఏముంది? చెప్పండి మాట. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. నీకు అర్థం అవుతుందా? కుటుంబంలో నువ్వు వెలుగు, ఆ వెలుగు కాస్త పట్టణానికి ఎగబ్రాకుద్ది. మూడవదిగా పట్టణానికి ఎగబ్రాగింది కాస్త లోకానికి ఎగబ్రాకుద్ది. అంటే నువ్వున్నది ఈడేపల్లె, నువ్వున్నది మచిలీపట్నమే, కానీ నిన్ను గూర్చి తెలంగాణ రాష్ట్రంలో చెప్పుకుంటారు. నిన్ను గూర్చి ఇంకా లోకానికి అనంటే ఇతర దేశాల్లో సహా చెప్పుకుంటారు. కారణం ఏంటి అనంటే నీ వెలుగు అంతగా ప్రకాశిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఏ వెలుగో తెలుసా? దేవుడు నిన్ను వెలిగించేటటువంటి వెలుగు. బలిపీఠం మీద మండేటటువంటి అగ్ని. నీ గుండెల్లో దేవుని కొరకైనటువంటి ఒక కోరిక మండుతూ ఉంటే ఆ మంట నిన్ను వెలిగిస్తుంది. ఆమేన్. నిన్ను మాత్రమే కాదు, నీ ద్వారా అనేక జీవితాలను వెలిగిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వెంత బాగా దేవుని కొరకు మండుతావో అంత బాగా ప్రకాశిస్తావు. బాప్తిస్మ చౌహాన్ గురించి ఏమని చదువుకున్నాం మనం? ఆయనంట మండుచు ప్రకాశ. బాగా గుర్తుపెట్టుకోండి, మంట లేకుండా ప్రకాశమానం రాదు. అర్థమైందా? నిప్పు లేకుండా వెలుగు రాదు. బలిపీఠం మీద అగ్ని లేకుండా నీవు వెలగలేవు. నీ గుండెల్లో అగ్ని దేవుని కొరకు లేకుండా ఎవరి జీవితాల్ని వెలిగించలేవు. దేవునికి స్తోత్రం. నువ్వు ఒక్కదానివే ప్రభువులోనికి వచ్చావా? ఇంకా నీ కుటుంబం రావాలా? నో ప్రాబ్లం. నీ సాక్ష్య జీవితాన్ని నీ కుటుంబంలో వెలిగించు. ఆ వెలుగులోనికి నీ కుటుంబస్తులు వస్తారు. దేవునికి స్తోత్రం. ఆ వెలుగులోనికి నీ కుటుంబస్తులు వస్తారు, ఖచ్చితంగా వస్తారు. అదే కనుక నువ్వు వెలిగించలేదనుకో, నీ వెలుగును తీసుకెళ్ళి, నీ రక్షణ జీవితాన్ని తీసుకెళ్ళి మంచానికే కొంచానికో పరిమితం చేసావనుకో, సంవత్సరాలు దొరికిపోయినా ఒక్క వ్యక్తిని కూడా ప్రభావితం చేయలేవు. మనం మండాలి ప్రభు కోసం. అప్పుడే మనం వెలుగుగా నిలబడగలుగుతాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకటి, ఇంట్లో వెలగాలి. రెండోది, పట్టణంలో అంటే సమాజంలో, మనం నిల్చున్న ప్రాంతంలో, ఆమేన్, మన ఏరియాలో. వెలుగంటే ఏంటిదండి? వెలుగంటే చెప్పండి. వెలుగంటే సాక్ష్యం, సత్క్రియ. ఈ వెలుగు మన ఇంట్లో, ఇదే వెలుగనబడే సాక్ష్యం మన సమాజంలో. ఇంట్లో మంచి పేరు ఉండి సమాజంలో మంచి పేరు లేకపోయినా మళ్ళీ మంచిది కాదు. సమాజంలో కూడా సాక్ష్యం కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇలా కాపాడుకుంటే లోకానికి వెలుగై ఉంటావంట నీవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం వెలగాలంటే మరి ఏం చేయాలి? చెప్పండి. ఏం చేయాలి? వెలగాలంటే సాక్ష్యాన్ని కాపాడుకోవాలా? వెలగాలంటే సత్క్రియ చేయాలా? ఏం చేయాలి? బలిపీఠం మీద అగ్ని మండాలి. అదే నేను చెప్తున్నా. నువ్వు ప్రభువులో మండు. ఏది ప్రాక్టీస్ చేసి సాక్ష్యంలో ఓడిపోతున్నావో దానిలో ఆయన గెలిపిస్తాడు. దేవుని కొరకు నిలబడాలనుకుంటున్నావు, తప్పటడుగులు ఎక్కడైతే వేస్తున్నావో అక్కడ ఆయన నిన్ను గెలిపించేస్తాడు. ఎప్పుడు అనంటే నువ్వు ఆయనలో మండినప్పుడు, ప్రార్థనలో మండినప్పుడు, దేవునికి స్తోత్రం, దేవుని సన్నిధిలో మండినప్పుడు. ఇప్పుడు మనకు ఆ మంటే లేదే, మంట లేదు కదా, అగ్ని లేదు కదా, బలిపీఠం ఖాళీగా ఉంది. మంటను ఎలా మరి తెచ్చుకునేది?
దానికోసం కూర్చుని చదవండి. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 29వ చరణం. నా మాట అగ్ని వంటిది కాదా, బండలను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొక వాక్యం చదవండి. లూకాసు వార్త 24వ అధ్యాయం 32వ వచనం. లోకా 24:32. జాగ్రత్తగా ఆలకించండి. ఆయన మనతో త్రోవలో మాట్లాడుచుండగా, అద్దుగద్దుగద్దుగో, లేఖనములను మనకు బోధపరచుచుండగా మన హృదయము మనలో మండుచుండలేదా. దేవునికి స్తోత్రం. అయిపోయింది, నా సందేశం అయిపోయింది. ఈ సందేశం మీలో ఎంతవరకు వెళ్ళిందో దానికి మీరే బాధ్యులు. నేను చెప్పాల్సింది నేను చెప్పేశా. దేవునికి స్తోత్రం. బలిపీఠం ఆరిపోయింది. మరి ఇక్కడికి అగ్ని ఎలా వస్తుంది అని అంటే, దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, నా మాట అగ్ని వంటిది. ఈ మార్గంలో శిష్యులు నడుచుకుంటూ వెళ్తూ ఉండగా వారితో యేసు ప్రభు నడుచుచూ మాట్లాడుతున్నాడంటే ఏం మాట్లాడుతున్నాడు చెప్పండి. ఏం గట్టిగా యేసై ఏం మాట్లాడతాడు? ఏం కూరండా అండైనా ఏంటి వాళ్ళ ఆదివారం స్పెషల్ అన్నాడు. కోక ఎక్కడ తీసుకున్నావేంటి అవసరం లేదు అసలు ఆయనకి. ఏమంటాడు ఆయన? ఏం మాట్లాడతాడు చెప్పండి. ఏం మాట్లాడతాడు? లేఖనాల్ని మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. ఆయన లేఖనాన్ని మాట్లాడుతుంటే ఆ వింటున్నటువంటి వారి హృదయం ఏమైపోయిందంట? మండిందంట. ఆమెన్. బలిపీఠం మండాలి అని అంటే నువ్వు లేఖనానికి దగ్గర అవ్వాలి. బలిపీఠం మండాలి అని అంటే వాక్యానికి దగ్గర అవ్వాలి. బలిపీఠం మండాలని అంటే ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించాలి. బలిపీఠం మండాలి అని అంటే వాక్యాన్ని చదువు. దైవజనుడు దేవుని మాట చెప్తూ ఉండగా, ఒక శ్రేష్టమైన రీతిలో సంగతులు నీకు బోధిస్తూ ఉండగా శ్రద్ధ కలిగి విను, నీ గుండె మండుద్ది. వాక్యాన్ని జాగ్రత్తగా విను, వాక్యాన్ని జాగ్రత్తగా చదవడానికి ప్రతిరోజు నీ యొక్క దినచర్యలో వాక్యం చదవడానికి సమయాన్ని ఇవ్వు. నీ బలిపీఠం మండుద్ది. వాక్యంతో సంబంధం లేకుండా చర్చికి వచ్చేటప్పుడు మాత్రమే అర్హ మీద ఉన్నటువంటి బైబిల్ దులుపుకు వచ్చేసేది కాదు. ఇది తుడుచుకుని వచ్చేసి కాసేపు కూర్చున్న తర్వాత ఆమె అనుకుని వెళ్ళిపోయేది కాదు. భక్తి అంటే ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించడానికి కనుక నీవు అవకాశం ఇస్తే, నా మాట అగ్ని వంటిది కాదా అంటున్నాడు. నీ బలిపీఠాన్ని మండించే పని దేవుని మాట తీసుకుంటుంది. దేవుని వాక్యాన్ని బట్టి నీ బలిపీఠం మండుద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడి మాటలు మన వినికిల్లో దీవించును గాక. అర్థమైందా మీకు? అందరు నా వైపు చూడండి. అర్థమైందా? ఏమర్థమైంది? బలిపీఠము వారానికి ఒకసారన్నా కనీసం. అవునా? వారానికి ఒకసారా? ఏమనుంది? నిత్యము బలిపీఠం మండాలి. ఆమెన్. నిత్యము బలిపీఠం మండాలి. కానీ నేటి బలిపీఠాలు ఎలా ఉన్నాయి? ఏలియా దినాల్లో ఉన్నటువంటి బలిపీఠం లాగా ఉన్నాయి. ఎలా? పడద్రోయబడి ఉంటే అగ్ని వస్తుందా? రాదు. పడద్రోయబడి ఉంది కాబట్టి లేనిపోయిన ఇబ్బందులు వారు ఎదుర్కొంటున్నారు ఆ దినాల్లో. ఓకే, ఇవాళ మన బలిపీఠాలు కూడా పడద్రోయబడినాయి కాబట్టి లేనిపోయిన ఇబ్బందుల్లోనికి మనం వెళ్ళి పడుతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, బలిపీఠాలను బాగు చేసుకుందాం. ఆమెన్. మీరు చెప్పండి, వీళ్ళు చెప్పొద్దు. ఏలియా గారు ప్రార్థన ఎప్పుడు చేశాడు? ఎప్పుడు బలిపీఠాన్ని బాగు చేసిన తర్వాత ప్రార్థన చేశాడు. బలిపీఠం అనే మన జీవితాన్ని మొదట బాగు చేసుకుందాం. అప్పుడు ప్రార్థన కొరకు దేవుని పాదాల దగ్గర పట్టుకుందాం. అప్పుడు అగ్ని వచ్చింది. దేవునికి స్తోత్రం. ఈ బలిపీఠం మండితేనే అనేక జీవితాల్ని వెలిగించగలదు. నువ్వు మండుతూ ఉంటేనే నీ సాక్ష్యాన్ని కాపాడుకోగలవు. ఎక్కడెక్కడ వెలిగిస్తుందంట? ఇంట్లో, సమాజంలో అంటే పట్టణంలో, సర్వలోకంలో.
దేవునికి స్తోత్రం. మరి వెలగాలంటే మండాలి, మండాలంటే అగ్ని రావాలి, అగ్ని కావాలంటే ఆయన మాట అగ్ని వంటిది కదా, ఆయన మాటతో ప్రతిరోజు మనం సహవాసం చేయాలి. క్లియరా? గాడ్ బ్లెస్ యూ. కళ్ళు మూసుకుందాం. ఓ చిన్న ప్రార్థన చేసుకుంటారా? చిన్న ప్రార్థన. మీకేమర్థమైందో, మీకు ఏ మాట మిమ్మల్ని హత్తుకుందో ఏదన్నా ఒక మాట చెప్పొచ్చుగా యేసయ్యతో. అవును ప్రభువా, నేను ఎదుర్కొంటున్నటువంటి నా ఇబ్బందులు కారణం ఏంటో నాకు అర్థం కాలేదు నాయనా, నా బలిపీఠం ఆరిపోయిందయ్యా, ఇది మాత్రం నిజం అనే సంగతి ఒప్పుకోగలమా మనం?